అందరికీ వందనాలు. క్రీస్తును ఎలా ప్రకటిస్తున్నారో లేదా క్రీస్తు ఎలా ప్రకటింపబడుతున్నాడో అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనకు చెబుతున్నాడు. ఏంటంటే ఎక్కువ మంది ప్రభునందు స్థిర విశ్వాసం కలిగి నిర్భయంగా దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారు. అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుతున్నాడని అపోస్తుడైన పౌలు గారు మనకు చెప్తున్నారు. వారి హృదయంలో ఏ స్వభావం ఉందో, వారు ఏ ఉద్దేశంతో క్రీస్తును ప్రకటిస్తున్నారో నేను వారికి తీర్పు తీర్చను. కానీ ఒక దినాన తీర్పు దినం ఉంది. ఆ తీర్పు దినాన అందరి లెక్కలు దేవుడు తేలుస్తాడు. సో ఇప్పుడైతే క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు, సువార్త వెళ్తుంది, అందుకు నేను సంతోషిస్తున్నానని అపోస్తుడైన పౌలు అంటున్నాడు. అండ్ ఐ విల్ కంటిన్యూ టు రిజాయిస్, ఇక ముందు కూడా నేను సంతోషించుదును అని అపోస్తుడైన పౌలు గారు మనకు సెలవిస్తున్నాడు.